సరస్వత్యై నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. ఓం నమో భగవతే రమణాయ. ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ బంధువులందరికీ హరి ఓం. మనం ఈరోజు 18వ శ్లోకంలో ఉన్నాము. ఒకసారి అనుకుందాము. వృత్తయా స్వహం వృత్తిమాశ్రితః వృత్తయో మనో విద్యహం మనః అన్నారు. అంటే గతంలో మనసు గురించి మాట్లాడుతూ అసలు మనస్సు అనేది లేదని చెప్పారు కదా. లేదు, ఇప్పుడు లేని వస్తువు గురించి ఇప్పుడు మనకి నామరూపాలు అనేవి ఉంటాయి. రూపం ఉందంటే నామం తప్పకుండా వస్తుంది. అంటే నామము రూపం లేకుండా రాదు కదా. అయితే మరి ఇక్కడ మనస్సు అనేది లేదని తేల్చి చెప్పేశారు గత శ్లోకంలో. మరి లేని దానికి పేరు ఎలా పెట్టారయ్యా అంటే, మనం చూడండి, నేను అంటాను బంతి పువ్వు అని అనుకోండి, మీ మనసులోకి వెంటనే బంతి పువ్వు ఆకారం వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఉంది కాబట్టి. నేను ముక్కు, కన్ను, చెయ్యి, టేబుల్ లేదంటే పుస్తకము అన్నాను అనుకోండి, హారతి కర్పూరము అన్నాను అనుకోండి, నేను పేరు తలచడం మాత్రం చేతనే దాని యొక్క ఆకారాలు వికారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనసు ఒక్కసారిగా చూడగలుగుతుంది. అంటే రూపము ఉంది కాబట్టి దానికి నామం ఉన్నది. రూపం ఉన్న ప్రతి చోట నామం తప్పకుండా ఉంటుంది. ఆ నామం మనం స్మరించగానే రూపం మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది కదా. అదే విధంగా రూపము లేకపోతే నామం అనేది ఉండదు. లేని దాని గురించి మన నామం ఎలా వస్తుంది? అసలు రాదు కదా. మనం ఈ చిన్న విషయాన్ని కొంచెం జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. అయితే గత శ్లోకంలో మనస్సు లేదయ్యా అని చెప్పారు. మనస్సు లేనప్పుడు అది మనస్సు అని ఎందుకు అన్నారు అంటే, దీనికి ఒక లక్షణం ఉంది కాబట్టి దాన్ని మనస్సు అన్నారట. ఆ లక్షణం ఏంటో ఇక్కడ చెప్తున్నారు. రెండో లైన్లో చూడండి, వృత్తయో మనః అన్నారు. వృత్తములు అంటే మనస్సు చేసే ఆలోచనలే మనస్సు. నిజానికి మనస్సు చేసే ఆలోచనలు కాదు. అంటే మనస్సు వేరు, ఆలోచనలు వేరు కాదు. ఇక్కడ ఆలోచనలే వృత్తులు అనమాట. ఆ వృత్తులనే మనస్సు అన్నారు. అందుకని ఈ దొంగ ఎలాంటి వాడంటే, పట్టుకుని కొడదామంటే దొరికేవాడు కాదు వీడు. అందుకని ఆలోచనలే వృత్తులు, ఆ వృత్తులే మనస్సు అన్నారు. ఆ ఆలోచన రహితం అయిపోతే ఆ మనస్సు మనకి కనిపిస్తుంది అనమాట. అంత దూరం మనం ప్రయాణం చేయొద్దు. కానీ ఇప్పుడు ఈ శ్లోకంలో మాట్లాడే మాటలు ఏంటంటే, సెకండ్ లైన్లో వృత్తయో మనః అన్నారు. అంటే వృత్తాలే అంటే మన ఆలోచనలే మనస్సు. అయితే యాతుహు అన్నారు. అంటే ఈ వృత్తులేమో అహం వృత్తి ఆశ్రిత. ఈ వృత్తులు దేన్ని ఆశ్రయించి ఉంటాయంటే అహం అని దాని మీద ఆశ్రయించి ఉంటాయి. అంటే ఇప్పుడు నేను అంటాను టేబుల్ ఏదో అన్నాను అనుకోండి, ఇప్పుడు చెయ్య, అది నా చెయ్యి అంటాం. కాలు, ఇది నా కాలు అనేస్తాం. అంటే ప్రతిదీ మన అహానికి ఆపాదించేసుకుంటాం. టేబుల్ అని అనుకోండి, నా టేబుల్ అంటారు. అందుకని ప్రతిదీ కూడా ఇక్కడ మొదటి లైన్లో వృత్తి ఆశ్రిత అన్నారు. అంటే అహం అనే వృత్తిని ఆశ్రయించి ఉంటాయి. అంటే ఆలోచనలు అహాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. అంటే అహం అనేది లేదనుకోండి, దానికి ఆసరా మార్గం ఏది ఉండదు. చూడండి, మనము ఏదైనా మీకు మంచిగా ఉదాహరణ చెప్పాలి అంటే, ప్రతి దానికి ఒక ఆధారము ఆశ్రయము ఉంటేనే పట్టుకుంటాయి. అలాగా ఈ ఆలోచనలు అన్నిటికీ కూడా అహం అనేదే ఆశ్రయమట. ఈ అహాన్ని ఆశ్రయించుకునే, అంటే నేను చేస్తున్నాను, నాది, నా పిల్లలు, నా కొడుకులు, వాళ్ళు బాగుండాలి అని అన్నిటికీ నా 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 అని ఆపాదించేసుకుంటూ ఉంటాం.
ఆ ఆపాదించుకొని అది ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ అహాన్ని ఆశ్రయించుకుని ఉన్నాయట. అందుకనే వృత్తి మాశ్రితయా వృత్తయాహం అన్నారు. అంటే ఈ వృత్తులు ఏవైతే ఉన్నాయో అహం అనే దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. అయితే విద్ధి నేను ఆ భావనయే మనస్సు అని తెలుసుకో. విద్ధి అహం మనః. విద్ధి అంటే జ్ఞానం. విద్ధి అంటే 18వ శ్లోకంలో చివరిలో చూడండి, విద్యాహం మనః అన్నారు. ఆ విద్ధి అంటే అది ఆ జ్ఞానాన్ని తెలుసుకో, ఆ భావనయే మనస్సు అని తెలుసుకో. మనస్సు అంటే ఆకారం లేనివాడు కదా. వీడిని ఎలా పట్టుకోవాలి అంటే, ఆకారం లేని వాడిని ఎలా పట్టుకుంటారండి? మనం ఆలోచన ద్వారా పట్టుకోవాలి. అయితే ఆలోచనే మనస్సు అని చెప్తున్నారు. మనకు నిరంతరం వచ్చే ఆలోచనలే మనం చాలా క్లాసుల్లో చెప్పుకున్నాం. చాలా విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనస్సు గురించి వచ్చినప్పుడు నేను మీకు చెప్పి ఉన్నానని నాకు గుర్తు ఉన్నది. అయితే మనస్సు యొక్క ఆలోచనలే, సంకల్ప వికల్పాలే, వృత్తులే ఏవైతే ఉన్నాయో దాన్ని మనసయ్యా అని చెప్పేశారు. నిన్నటి దాకా మనస్సు అనేదే లేదు అసలు అన్నారు. కానీ ఈ రోజు మనకు ఆ క్లారిటీ మిస్ అవుద్ది. మనస్సు లేనప్పుడు మనస్సు అని ఎందుకన్నారు అంటే, ఈ ఆలోచనలే మనస్సు అన్నారు. అంటే ఉన్నది ఆత్మ, అది సత్యం కదా. సత్య వస్తువు ఏంటంటే ఆత్మ. ఆ ఆత్మ వికారాలు చెందితే అది మనస్సుగా పరిగణించబడుతుంది అనమాట. అయితే సుస్వరూపంలో ఉండాలి. ఈ మనస్సు అనే అసత్తు నుంచి మనం బయటకు వచ్చేయాలి ఫస్ట్. అందుకని మనస్సుకు నిరంతరం వచ్చే ఆలోచన, సంకల్పాల వృత్తులు ఏవైతే ఉన్నాయో అది మనస్సు అయితే, ఆ ఆలోచనలన్నీ అహం అనే వృత్తిని ఆశ్రయించుకుని ఉన్నాయట. కనుక ఈ అహం వృత్తియే మనస్సు అని తెలుసుకోవాలట. అహం అంటే ఇక్కడ అహం అంటే ఉనికి కాదు. ఇక్కడ అహం అంటే నేను అన్న భావన అనమాట. నేను చేస్తున్నాను కాబట్టే ఇవాళ సత్సంగం జరుగుతుంది అనుకున్నాం అనుకోండి, అది అహంకారమే కదా. ఆ అహమే కదా, నేనే చేస్తున్నాను అన్న భావన ప్రతి మంచి విషయంలోని మనకి ఉండకూడదు, చెడు విషయంలోని ఉండకూడదు. చెడు విషయాలు ఏముంటాయి, మహా ఉంటాయి. ఇలా అహం అనే ఆశ్రయించి నేను చేస్తున్నాను భావనే చెడు విషయం నిజం చెప్పాలంటే. ఈ విషయం తెలియకపోవడమే చెడు విషయం. చెడుగా అంటే మరీ పెద్ద పెద్దగా ఏమీ కాదు కానీ నేను చేస్తున్నాను అన్న భావన నిజానికి పెద్ద నెగిటివ్ పెద్ద తప్పు అనమాట. అయితే మనస్సు అనేది ఒక వస్తువు కాదు. కాళ్ళు చేతులు ఏవి ఉండవు దానికి. కానీ కదిలే తత్వం మాత్రం ఉంటుంది. నిరంతరం కదులుతూనే ఉంటుంది. అవే ఆలోచనలు అనమాట. ఆ ఆలోచనల సంకల్పాలని వృత్తులు అంటారు. ఈ శ్లోకంలో ఆలోచనలు అని రాయకుండా వృత్తయ అన్నారు. వృత్తి అంటే వ్యాపారం. ఇదే పని దానికి ఇంకా నిరంతరం చేస్తూ ఉంటుందన్నమాట పని. ప్రతిరోజు మనకి ఇలాంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం చూడండి, ఆడవాళ్ళు, నేను ఉదాహరణ చెప్తున్నాను అంతే తప్ప, ఏదన్నా మనం ఒక బట్టలు మడత పెడుతున్నారనుకోండి, ఆ బట్టల్లో పిల్లవాడి షర్ట్ ఏదో వచ్చిందనుకోండి, ఈ షర్టు మా అబ్బాయిది, ఇది ఎక్కడ కొన్నాం, అమెరికాలో కొన్నాం, అమెరికాలో వెళ్ళినప్పుడు మేము ఏమి చేసాం, అక్కడ చాలా రెస్టారెంట్లకు వెళ్ళాం, అక్కడ ఏవో తిన్నాము అని చెప్పి షర్ట్ పట్టుకుని మనసు చూడండి అమెరికా వెళ్ళిపోయింది. అవునా కదా. అలాగా షర్ట్ ఒకటే కాదు, మనం ఏదన్నా విషయాన్ని చూడగానే దానికి వెనక్కి 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 వెళ్ళిపోతే అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాను నేను, కాదు ఇది కాదు కదా అని చెప్పి మళ్ళీ దాన్ని తీసుకొస్తూ ఉంటాం. అది అనుభవమో కాదో నాకు తెలియదు కానీ ఇది సత్యం. అందుకని మనసు యొక్క ఆలోచనలు చాలా దూరం పారిపోతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే, ఇక్కడున్న వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోయిన ఆలోచనలతో పెద్ద అది పెద్ద అతి అతిశయోక్తి ఏమి కాదు. అమెరికా వెళ్ళిపోయిన మనసు అక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళిపోయి స్వర్గానికి వెళ్ళిపోయి రంభా ఊర్వశితో కూర్చున్నట్టు కూడా మరి భావం చేసేసుకున్నాడు అనుకోండి. అది పెద్ద విచిత్రం ఏమీ కాదు కదా. అంటే ఇది చాలా సిల్లీగా ఉంటుంది కానీ చెప్పుకోవడానికి చాలా సీరియస్ విషయం ఇది. మనసు చేసే తుంటరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఉపయోగం లేని ఆలోచనలని వృత్తులు అనేసారు. ఏమి ఉపయోగం ఉండదు. దీనివల్ల అహం అనే భావన ఎక్కువ అవడం తప్ప ఏమి ఉండదు. అందుకనే ఈ భావనలో నేను చేశాను, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇలా చేశాను, అలా జరిగింది అని అంతా నేను ఆపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది మనసు ఆలోచనలు. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో ఒకసారి గమనించి చూడండి. సముద్రం ఉన్నప్పుడే అలలు నిరంతరాయంగా కదులుతూ ఉంటాయి కదా. అలాగే మనస్సు అనేది అహంకారానికి ఆపాదించబడినప్పుడే ఈ ఆలోచనల తరంగాలు అనేవి వస్తూనే ఉంటాయి.
అవి ఆపాలి అంటే ఏం చెయ్యాలో చూద్దాం. ఈ ఆలోచనలన్నిటిని చేస్తుంది ఎవరు? ఇక్కడ చెప్పారు కదా శ్లోకంలోని, అహం అని అంటే నేను అనే భావనే చేస్తుంది కదా. అది ఎలా తెలిసింది మనకి? నేను చూశాను గనక. అది పక్షి, నేను చూశాను కాబట్టి అది పక్షి అయిందా? అది పక్షి కాబట్టి నేను చూసానా? అందుకనే మనం ఎప్పుడూ కూడా ప్రతీదీ సూక్ష్మ స్థాయిలో ఈ తత్వశాస్త్రానికి సంబంధించి మనం వచ్చేసేటప్పటికి పురాణ స్థాయి ఆలోచన వేరు, వేదాంత స్థాయి ఆలోచన వేరు. కానీ ఈ ఆత్మస్థాయి ఆలోచన పాఠాల దగ్గరికి మనం వచ్చేసప్పటికి మనం యొక్క వినికిడి శక్తి కానివ్వండి, విన్న తర్వాత మనన శక్తి కానివ్వండి, ఏదైనా సరే అతి సూక్ష్మాతి సూక్ష్మం అయిపోవాలి. ఎందుకంటే ఇక్కడ పాఠాలు ఉండవు, సందులు సర్గలు ఏమి ఉండవు. కానీ మనం ఆలోచించాల్సింది మన గురించి, మనం చెయ్యాల్సింది మన యొక్క ఏదైతే మనస్సు చేసే వికల్పాలు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించడం. ఒక పదాన్ని విడదీసి దాని సంధి సమాసాలు రాయండి అంటే టక 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 రాసేస్తాం. పోనీ ఎవరినో కనుక్కొని రాస్తాం తెలియకపోతే. ఒక పాట పాడమని ఎవరైనా చెప్తే పాడేస్తాం. కానీ మనస్సు ఎక్కడ ఉందో, మనస్సు చేసే ఆలోచనలు ఎక్కడున్నాయో మనం తెలుసుకోలేం. కనీసం ఓం నమ శివాయ అన్నాం అనుకోండి, అది ఎక్కడి నుంచి వస్తుందో దాని మూలం కూడా మనం కనిపెట్టలేనంత స్థితిలో మనం ఉన్నాం. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో మనం ఈ మనసు యొక్క మూలాలకు వెళ్ళి వెతకడమే సరైన సాధన అన్నమాట. అయితే మనం ఎప్పుడు కూడా మనస్సు చేసే ఈ వికల్పాలు ఏవైతే ఉన్నాయో, వృత్తయాతు అహం వృత్తి ఆశ్రిత అని, అన్ని వృత్తులు అహం వృత్తిని ఆశ్రయించుకుని ఉన్నాయి అన్ని విషయం తేల్చి చెప్పేశారు ఇక్కడ. మనస్సు లేదన్న విషయాన్ని నేను తేల్చిపెట్టి చెప్పారు. కానీ లేని దానికి ఓ లక్షణం ఉందని చెప్తున్నారు చూడండి. ఎంత భయంకరమైన విషయం అంటే, అది లేదట, దానికి ఓ అలక్షణం ఉందట. ఎంత పట్టుకోవడం, ఎంత హితశత్రువో చూడండి దీన్ని పట్టుకోవడం. వృత్తులు అనేకంగా ఉంటాయి కదా, వృత్తి మాత్రం ఒక్కటే. అంటే బిడ్డలు అనేక మంది ఉండవచ్చు కదా తల్లికి, కానీ తల్లి మాత్రం ఒకదే ఉన్నట్టు, నేను విన్నాను, నేను కోపడ్డాను, నేను చూశాను, నేను జపం చేస్తున్నాను, నేను ఆలోచన చేస్తున్నాను, నేను ప్రవచనం చెప్తున్నాను, మా వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారు, అంతా నా వల్లే జరిగింది. ఇలా అనేక వృత్తులు అనమాట. అన్ని వృత్తులకు ఆధారం అన్నీ మారుతున్నాయి కానీ నేను మారట్లేదు. విన్నారా? మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వింటే, నేను విన్నాను, నేను చూశాను అన్నప్పుడు విన్నాను చూశాను మారింది కానీ నేను మారలేదు. హరి ఓం. హరి ఓం. వింటున్నామండి. ఓకే. అయితే ఇక్కడ నేను అనే పదార్థం మారలేదు, వృత్తులు మారాయి. అంటే కర్మలన్నీ మారిపోతున్నాయి కానీ మారని వాడు ఒకడు ఉన్నాడు, వాడు నేను. ఆ నేనన్న వాడు మనస్సా ఆత్మయా అని మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. అహం అని అనుకుంటే వృత్తి ఒకటే, ఇదం వృత్తులు మారుతూ ఉంటాయి కదా, కానీ వీటిని ఆధారమైన అహం వృత్తి మాత్రం మారదు. సరే, ఆ ఈ ఇదం వృత్తులు ఏవైతే ఉన్నాయో, మనం చెప్పుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం తెలుగు భాషలో చెప్పుకోవాలంటే మన పనులు ఏవైతే ఉన్నాయో అహం వృత్తి మీద ఆధారపడిపోయి ఉన్నాయి. ఈ వృత్తులు లేకపోతే అహం వృత్తి ఉంటుందా ఉండదా? ఇదంతా మనం ఆలోచించాలి. ఇదంతా కూడా మననం చేయవలసింది. ఇక్కడే యోగ మార్గానికి జ్ఞాన మార్గానికి గల భేదం మనకి అత్యద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. యోగం చిత్త వృత్తి నిరోధక అన్నారు. ఆ చిత్త వృత్తులు ఏవైతే ఉన్నాయో ఈ గత పాఠం ఇప్పుడు చెప్పుకుంటున్న పాఠంలో నిజంగా వాటిని నిరోధించడమే పెద్ద యోగం అట. ఆ వృత్తులు అంటే ఇంతవరకు చెప్పుకున్న పనులు, ఇదం వృత్తులు ఏవైతే ఉన్నాయో అన్ని ఆలోచనలను నిరోధించడమే పెద్ద యోగం. ఒక్క నిమిషము మీరు ధ్యానంలో కూర్చుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయండి, మేము ధ్యానంలో కూర్చోలేకపోతున్నామండి అని బాధపడడం పక్కన పెడితే, ధ్యానం విషయం పక్కన పెడితే, కాసేపు కాముగా ఉండే ప్రయత్నం చేయండి. చాలా మంది మౌనవ్రతాలను చేస్తూ ఉంటారు, మీకు తెలుసును. మౌనవ్రతం చేస్తారే కానీ పాపం వాళ్ళు ఒక్కరోజు మౌనవ్రతం చేసినప్పుడు ఆ రోజంతా పెన్నో పుస్తకం పట్టుకునే ఉంటారు. ఇంకెక్కడ మౌనవ్రతమో నాకు అర్థం కాదు నిజానికి. మౌనము అంటే అది మనస్సుకు సంబంధించిందా, ఇంద్రియాలకు సంబంధించిందా? నోరొక్కటే మూసుకుంటే సరిపోతుందా? మౌనవ్రతం యొక్క ఉద్దేశం నోరు మూసుకోవడం కాదు, మనస్సు మూసుకోవడం. కానీ మనం నోరు అనే ఇంద్రియాన్ని ఒక్కటి కట్టి పెట్టి ఏదన్నా కావాలన్నా ఏదన్నా చేయాలన్నా గబగబా పెన్ను పేపర్ పట్టుకుని రాసేస్తూ ఉంటారు మనస్సుతో.
మనసుతో చేసేదే కదా మరి ఆలోచనలన్నీ కూడా. మరి దాన్ని కూడా ఆపాలి కదా! మనస్సు ఆపడమే మౌన వ్రతం యొక్క సంపూర్ణమైన ఆహ్, ఫలాన్ని తెచ్చిపెడుతుంది తప్ప నోరొక్కటే మూసుకుని అన్ని పనులు నువ్వు మనసుతో చేసేసి ప అక్కడ చేతిని ఉపయోగించి, పెన్నును ఉపయోగించి, మనస్సును ఉపయోగించి చేసే మౌనవ్రతం ఎంతవరకు సార్థకత చెందుతుందో అనేది ఎవరికి వారే ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్ననమాట. అందుకని మనం ఇక్కడ నిరోధించాల్సింది పనులు కాదు, మనస్సుని. నేనంటాను ఒక గంటలో బయటికి వెళ్ళాలండి అనుకోండి. బయటికి వెళ్ళాలంటే ఈ లోపులోనే మన సంకల్పాలన్నీ వృధా చేసేసుకొని నేను బయటికి వెళ్ళిపోయినట్టు, అక్కడేదో పని చేసేసినట్టు, అక్కడేదో అదేదో అక్కడ చేసేసినట్టు, ఈ లోపల ఎన్ని ఆలోచనలు ఎందుకు? వెళ్ళాలనుకుంటే వెళ్ళి చేసుకొనొచ్చేయాలి తప్ప, దాని గురించి ముందే మనము దీన్ని మన తెలుగు భాషలో ఏమంటారంటే కలలుగనడం అంటారు. ఖాళీ కూర్చొని ఊహాజ్ఞానాలు చేసుకోవడం అంటారు. ఇవన్నీ దీనివల్ల తప్పే ఉందండి? పెద్ద ఖర్చేముందండి? భావదరిద్రం ఎందుకండి? మంచి మంచి ఆలోచనలు చేసుకుంటే తప్పే ఉంది అని మనం అనుకోవచ్చు. కానీ దీనివల్ల నష్టపోయేది ఏంటయ్యా అంటే ఈ మనోశక్తి అనేదే పోతుందనమాట. ఆ శక్తి కోల్పోతాం మనస్సు చేత. అందుకనే ఒక స్వామీజీ మీకు తెలిసినో లేదో ఆ! ఇవతలి ఒడ్డు నుంచి ఆవల ఒడ్డుకి వెళ్ళాలంటే ఆయన ఏం చేశారంటే, ఆయన తపోశక్తి చేత నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. రామకృష్ణ పరమహంస ఇది దగ్గరికి తెలిసిందో మరి ఆయన అక్కడ ఉన్నారో నాకు తెలీదు గానీ, మొత్తానికి రామకృష్ణ పరమహంస అన్నారు, "ఇలా నా నీటి మీద నడవడానికి ఎంత టైం పట్టిందండి మీకు స్వామి" అంటే, ఆయన ఎంతో టైం చెప్తారు. అంటే మీ ప్రాణశక్తిని, మీ మనోశక్తిని 6 నెలలు పావలా ఇచ్చి పడవ దాటితే పోయేదానికి ఈ జపశక్తి అంతా దీనికి వాడతారా స్వామి అని చెప్పి ఆయన అన్నారట. అందుకని చిన్న చిన్న విషయాలకి మనం ఎప్పుడూ కూడా మనోశక్తిని వృధా చేసుకోకూడదు. మనస్సు చేసే వికారాల వల్ల మనోశక్తి అనేది అదొక చూస్తారా మనకు స్వామీజీలు చాలా మంది వస్తూ ఉంటారు. ఈ ఏదో బాధల్లో ఉన్న వాళ్ళు జ్ఞానాన్ని విషయాన్ని పక్కన పెట్టి, "స్వామీజీ మా అమ్మాయికి పెళ్ళవ్వాలి. మీరు కొంచెం దీవించండి" అంటారు. ఎందుకు దీవించమంటారు? ఆయనలో ఏముంది? మనలో లేనిదేంటి అంటే, ఆ మనోశక్తిని వాళ్ళు కోల్పోలేదు. అందుకని వాళ్ళు ఏదంటే అది జరుగుతుందనే విషయం వీడికి తెలుసు. ఆ స్థితికి మనం వెళ్ళొచ్చు అన్న విషయం తెలీదు. రహస్యం ఏంటంటే, రహస్యం గూడా కాదు. జోక్ ఏంటంటే, ఆ శక్తి స్వామీజీకే కాదు మనకు కూడా ఉంటుంది అన్న విషయం తెలుసుకోకుండా స్వామీజీల వెంట పడుతున్నామనమాట. అందుకని ఆ శక్తిని మనం క్షీణింపజేసుకుంటున్నాం. ఎలా? మనసు చేసే వృత్తుల చేత, ఆ మనస్సుకి అహం అనే నేను అని చేస్తున్నానన్న భావన చేత మనకున్న శక్తిని మనం కోల్పోతున్నాం. అంతేకాదు నాకు ఈరోజు జ్ఞానం చక్కగా కుదిరిందండి అంటుంటాడు. మతిపోతూ ఉంటది ఆ మాటకి నాకసలు. మరి రేపు ఒక ఆలోచన కూడా రాలేదండి. మనస్సంత ప్రశాంతంగా ఉందండి. అంటే ఒక్కరోజు ఆలోచన కూడా రాలేదని గ్రహించారు కదా! ఆ రోజు బావుందంతే. అది చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే అదేదో మన గొప్పలాగా కూడా చెప్పుకుంటూ ఉండే మహానుభావులు చాలా మంది ఉంటారమ్మా. తప్పుపట్టడం ఏమీ కాదు గానీ, ఇన్నాళ్ళ నుంచి కుదరని పని ఆనందంగా చెప్పుకునే విషయం అని మనం పంచుకోవచ్చు గానీ, అది అన్య వాళ్ళతో పంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ, మనం ఏది చేసినా, మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామే ప్రెజెంట్‌లో ఉండడం. హ్మ్. గతం జరిగిపోయిన దాని గురించి ఆలోచన చేసినా, భవిష్యత్తు గురించి ఆలోచన చేసినా, ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో, ఈ ఆత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో, అది క్షీణించిపోతుంది. కాబట్టి ఆలోచనలను, భావాలను ముందు నిరోధించే ప్రయత్నం చేయాలి. అంటే ఆలోచన పరంపరలో, ఈ ఆలోచన వర్షంలో మనం ఎప్పుడూ కూడా తడిచిపోకూడదు. ఇలా తడిచిపోవడం వల్ల ఎంత టైం అవుతుందో, ఏమవుతుందో తెలియకుండా పోతుంది. ఎందుకని కాలం ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపం. కాలానికి విలువ ఇచ్చి, కాలము అంటే టైం. ఆ టైంకి విలువ ఇచ్చి, మనము ఎప్పుడు కూడా మనస్సుని ఎప్పుడు కూడా ఈ కొంతకాలం వరకు అదిమిస్తూ ఉండాలి. ఒక కోతిని అతను ఎలా అదుపు చేస్తాడో, ఒక ఏనుగుని ఎలా మావటివాడు అదుపు చేస్తాడో, కొంతకాలం చేస్తే అదే మనల్ని గైడ్ చేసే స్థితికి అది ఎదిగిపోతుంది. దాన్ని ఎదిగే అవకాశం మనం ఇవ్వాలి. నిజానికి మనసు పడిపోతుందనడానికి కారణం మనమే. అందుకని ఈ పాఠాలన్నీ కూడా మహాత్ములు మనకేం చెప్తున్నారంటే, ముందు నువ్వు ఒక అవకాశాన్ని తీసుకో. ఆ తర్వాత అన్ని అవకాశాలు మనసే తీసుకుంటుంది. కాబట్టి మనం ఏది అలవాటు చేయాలన్నా ఇయన్నీ క్లాస్ వినేటప్పటికి అద్భుతం అనిపిస్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత మనకేం కుదురుతుందండి అనిపిస్తుంది. కానీ అలా కాదిది.
ఒక్కసారి ప్రయత్నపూర్వకంగా మనం ఈ పని చేసినట్లయితే ఆ మనసు చేసే గారడి చూసే ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన చేతిలోనే ఉంది. అబ్బా! ఎంత బావుంది అనిపించే స్థితికి మనసు వెళ్ళిపోతుందనమాట. ఆ అహం వృత్తిని పోతేనే గాని మనస్సుని మనం నిలబెట్టలేము. అందుకనే ఖచ్చితంగా మహర్షి ఏం చెప్తున్నారంటే, ఈ మనస్సు ఏదైతే ఉందో ఆ ఆలోచనలే మనస్సు. దొంగని దొరికితేనే కదా మనం పట్టుకోగలం. ఆ కనిపించని దొంగని ఎలా పట్టుకుంటాం? ఆ కనిపించని దొంగకి ఆకారం లేదు గానీ వికారం ఉందయ్యా. ఆ వికారమే ఈ వృత్తులు, ఈ ఆలోచనలు. కాబట్టి ఆలోచనలను గమనించండి. ఆలోచనలను ఆపండి. అంటే ప్రయత్నపూర్వకంగా ఆపడం తప్పేమీ కాదు కదా! అందుకని మనం ధ్యానంలో చేసే పని కూడా అదే కదా! కాపోతే ధ్యానంలో కాకుండా జాగృతావస్థలో కూడా మనం ఆలోచనల్ని ఆపే ప్రయత్నం చెయ్యాలి. మనం ఖాళీగా కూర్చున్నా కూడా ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి మనం పరిశీలిస్తే. మనం అనుకుంటాం ధ్యానంలోనే అనుకుంటాం. ఎందుకంటే ఎక్కువ పరిశీలించేయడం వల్ల భయం ఎక్కువేసేస్తూ ఉంటుంది. కానీ ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఈ ఆందోళన, ఈ అలజడి, ఈ అశాంతి మనకు కనిపిస్తూనే ఉంటాయి మనం పరిశీలిస్తే. కానీ వాటి జోలికి పోకుండా ఉండడం అనేది చాలా ఉత్తమోత్తమైనటువంటి సాధనా మార్గం. కాబట్టి ఈ అహం భావన, నేను అనే భావన ఎలా పోతుందో పాపం చూడండి స్వామి ఇంకా కిందకి దిగి ఇప్పుడు ఈ కథంతా విని ఈ 18వ శ్లోకం ఎవరైనా నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా! ఏమని చెప్పాను? ఈ అహం అనేది ఏదైతే ఉందో ఆ ఆలోచనలే మనస్సు అని తేల్చి చెప్పేసాం కదా! అయ్య బాబోయ్! ఇదంతా ఎక్కడ జరుగుద్దని భయపడిపోతారేమో అని ఇక్కడ 19వ శ్లోకంలో కూడా ఆ భావనను ఎలా పోగొట్టాలో కూడా చెప్తున్నారండి మహర్షి. అటువంటి మహర్షి మనకి భగవంతుడు ఈశ్వరుడి వల్ల వచ్చినందుకు నిజంగా మనం అందరం అదృష్టవంతులు అని భావన చేసుకుంటూ ఈ రోజు అంతా నిన్నట్లాగే మనస్సు అనే విషయం లేదని తెలుసుకుని ఆ మనసుకు ఆకారం లేదు కానీ వికారం ఉందని తెలుసుకుని ఆ వికారం యొక్క లక్షణాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఆ వికారానికి మందుందట. దాన్ని ఎలా తీయాలో మహర్షి రేపు శ్లోకంలో చెప్పే ప్రయత్నం చేస్తారు. తెలుసుకుందాం. ఆ అహం భావన ఎలా పోతుందో ఉపాయాన్ని చెప్తున్నారు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపటి రోజు. ఈ రోజు మన హోంవర్క్ ఏంటయ్యా అంటే మనస్సు యొక్క ఆలోచనల్ని కనీసంలో కనీసం వెనక్కి తీసుకురావడం అనేది మన హోంవర్క్ అనమాట ఇవాళ. అలా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము. రేపు దీన్ని ఎలా కట్టేయాలో మహర్షి చెప్తారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శుభం భూయాత్. శివ సంకల్పమస్తు.